ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జిఎన్ఎస్ ఇన్ఫర్మేషన్. నేను మీ శ్రీనివాస్. గల్ఫ్లో జాబ్ సంపాదించాలంటే చాలా కష్టమా? గల్ఫ్లో జాబ్ సంపాదించాలంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టాలా? అసలు గల్ఫ్ రావాలంటే ఏమి రిక్వైర్మెంట్స్ ఉండాలి? ఇలాంటి విషయాల గురించి మనం వీడియోస్లో డిస్కస్ చేస్తున్నాం. గల్ఫ్లో రావాలంటే అసలు ఏమి రిక్వైర్మెంట్స్ ఉండాలి? అసలు ఎలాంటి వీసాలు ఉండాలి? అసలు ఆ వీసాలను మనం పొందాలంటే ఏం చేయాలి? అసలు ఆ వీసాల కోసం మనం ఎంత ఖర్చు పెట్టాలి? ఇలాంటి విషయాలన్నిటి గురించి కూడా నేను నా ముందు వీడియోస్లో చెప్పడం జరిగింది. మీరు కనుక ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నా ప్లేలిస్ట్లో వీడియోస్ ఉంటాయి. అవి చూడడం వల్ల మీరు ఆ ముందు వీడియోస్ని గ్యాదర్ చేసుకుని ఆ ఇన్ఫర్మేషన్ మీరు చూసుకోవచ్చు. ఇంక ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. Qatar has one of the strongest job market in the Gulf region for the mainly for the skilled people. ఎవరైతే టెక్నికల్ బ్యాక్గ్రౌండ్తో ఉంటారో, ఎవరైతే స్కిల్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ఇక్కడ మంచి జాబ్ మార్కెట్ ఉంది. అంటే నాన్ స్కిల్డ్కి వాళ్ళకి జాబ్ మార్కెట్ లేదా అంటే యాక్చువల్లీ చాలా జాబ్ సెక్టర్స్ అంటే చాలా ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వాలంటే మ్యాక్సిమం 30% ఈ అన్స్కిల్ పీపుల్ ఉండాలి. అన్స్కిల్ పీపుల్ లేకపోతే జాబ్ సెక్టర్ అనేది నడవు. వాళ్ళు కూడా ఉండాలి, కాకపోతే వాళ్ళకి ఏంటంటే శాలరీస్ అనేది కొంచెం తక్కువ ఉంటాయి. ఈ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఎవరైతే ఉన్నారో, స్కిల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పోల్చుకుంటే చాలా తక్కువ ఉంటాయి. అందుకోసమే ఎవరైతే డబ్బులు బాగా సంపాదించాలనుకుంటున్నారో, ఎవరికైతే టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉందో, ఎవరైతే స్కిల్ పీపుల్ ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి డబ్బులు సంపాదించుకునే అవకాశం ఎక్కువ ఉందని చెప్తున్నాను అంతే. ఖతార్ మెయిన్ దీని యొక్క లాంగ్ టర్మ్ గ్రోత్ కోసం ఖతార్ నేషనల్ విజన్ 2030 అని ఒక మిషన్ ఆల్రెడీ స్టార్ట్ చేసింది. దాని మీద మంచి ఫోకస్డ్గా ఉంది. మెయిన్ ఈ యొక్క మిషన్ యొక్క ఫోకస్ కొన్ని ఇండస్ట్రీస్ని బాగా డెవలప్ చేయడం మీద ఆధారపడింది. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఈ గల్ఫ్ రీజన్కి వచ్చేసరికి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కేవలం ఆయిల్ అండ్ గ్యాస్ మీద ఆధారపడి ఉంది. మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంతా ఇక్కడి నుంచే వస్తుంది. అలాగే వీటితో పాటు మరికొన్ని ఇండస్ట్రీస్ డెవలప్ చేసి కంట్రీ యొక్క జీడిపిని పెంచుకోవడం కోసం వాటి మీద కూడా ఒక ఫోకస్ పెట్టింది. అసలు ఆ ఇండస్ట్రీస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మెయిన్ ఆయిల్ అండ్ గ్యాస్ తర్వాత మెయిన్ ఫోకస్ వచ్చి కన్స్ట్రక్షన్ మీద పెట్టింది. ఈ కన్స్ట్రక్షన్ వల్ల చాలా 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 ప్రాజెక్టులు ఇక్కడ డెవలప్ చేసుకుంటూ వస్తుంది. ఇన్ని ప్రాజెక్టులని కన్స్ట్రక్షన్ చేయాలంటే చాలామంది కంపెనీకి స్టాఫ్ అవసరం ఉంటుంది. ఈ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ బేస్ చేసుకుని చాలా చాలా కొత్త కంపెనీస్ వస్తున్నాయి. ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కన్స్ట్రక్షన్ దీని మీద మంచి ఫోకస్డ్గా చాలా ఎంప్లాయ్మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇది మేజర్ సోర్స్ ఆఫ్ జాబ్స్ అన్నీ మీకు ఈ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లోనే దొరుకుతాయి. నెక్స్ట్ వచ్చేసి లాజిస్టిక్స్ డిపార్ట్మెంట్. మీకు ఆల్రెడీ చెప్పాను నేను, ఈ ఖతార్కి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఆయిల్ అండ్ గ్యాస్ మీద ఆధారపడి ఉంటుంది. మిగతా ఈ ఖతార్ కావాల్సిన అన్ని విషయాలని, అన్ని సామాన్లని ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఒక ఆయిల్ అండ్ గ్యాస్ కొన్ని సామాన్లు తప్ప మేజర్ సోర్స్ ఆఫ్ సామాన్లు అన్నీ కూడా, ఈ మెటీరియల్ అన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఈ ఇంపోర్ట్ చేసుకోవాలన్నా, ఎక్స్పోర్ట్ చేసుకోవాలన్నా మీకు మెయిన్గా లాజిస్టిక్ డిపార్ట్మెంట్ అనేది మంచి పాత్ర వహిస్తుంది. అందుకని ఈ లాజిస్టిక్ డిపార్ట్మెంట్స్ అంటే ఈ లాజిస్టిక్స్ ఇండస్ట్రీస్ చాలా వరకు ఇక్కడ ఎక్కువ డెవలప్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చి టూరిజం డెవలప్మెంట్. ఈ యొక్క ఏదైనా కంట్రీ డెవలప్ అవ్వాలంటే ఈ టూరిజం అనేది బాగా డెవలప్ అయితే విదేశాల నుంచి, వేరే వేరే దేశాల నుంచి అక్కడికి మెయిన్ టూరిస్టులు వచ్చి కంట్రీని విజిట్ చేయడం జరుగుతుంది. ఈ కంట్రీ డెవలప్మెంట్కి వాళ్ళు కూడా బాగా దోహదపడతారు. ఈ టూరిజం అనేది కంట్రీ యొక్క జీడిపి పెంచడానికి కూడా మంచి పాత్ర పోషిస్తుంది. మీకు ఆల్రెడీ తెలుసు, మెయిన్ దుబాయ్ ఈ టూరిజం మీదే బాగా డెవలప్ చేసి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా ఎదిగింది. నెక్స్ట్ వచ్చేసి హెల్త్ కేర్ డిపార్ట్మెంట్. ఈ హెల్త్ కేర్ సర్వీస్ ఏదైతే ఉందో ఇక్కడ చాలా అంటే చాలా చాలా కేర్ తీసుకుంటారు. మనం ఏంటంటే ఏదైనా సింపుల్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోదాం, చిన్న వాటికి నెగ్లెక్ట్ చేయడం అలాంటిది ఏమి ఉండదు. ప్రతి చిన్న విషయానికి కూడా చాలా సూక్ష్మంగా ఆలోచించి ఈ హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ అనేది కేర్ తీసుకుంటూ ఉంటుంది. ఈ హెల్త్ కేర్ సెక్టర్ అనేది చాలా 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 పెద్దది. అందుకోసం ఈ హెల్త్ కేర్ డిపార్ట్మెంట్లో చాలా ఎంప్లాయ్మెంట్ అనేది ఉంది. నెక్స్ట్ ఏవియేషన్ డిపార్ట్మెంట్. ప్రపంచం మొత్తం మీద ఖతార్ ఏవియేషన్ సర్వీస్ అనేది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్. అంటే
చాలా చాలా పెద్ద ఎయిర్పోర్ట్ ఖతార్లో ఉంది. ఈ ఏవియేషన్ సిస్టమ్ అనేది ఇంత పెద్దదిగా ఉండడం వల్ల దాంట్లో ఎంప్లాయ్మెంట్ అనేది కూడా ఏ రేంజ్లో ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. ఇలాగే చాలా చాలా జాబ్స్ దీంట్లో ఉన్నాయి. ఈ గల్ఫ్ మొత్తం మీద మనం చూసుకుంటే ఖతార్లోనే హై శాలరీ ప్యాకేజెస్ అనేవి దొరుకుతున్నాయి. నేను ఆల్రెడీ రీసెర్చ్ చేశాను దీని గురించి. రీసెర్చ్ చేసిన దాని మీద నేను చెప్తున్నాను. మిగతా అన్ని కంట్రీస్తో పోల్చుకుంటే, అంటే గల్ఫ్ రీజన్తో పోల్చుకుంటే ఖతార్లోనే హై శాలరీ ప్యాకేజెస్ ఉన్నాయి. అందుకని చాలామంది ఎవరైతే ముందు ఆల్రెడీ సర్వీస్ చేసి వెళ్ళారో వాళ్ళు మళ్ళీ ఖతార్ రావడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇంకా విషయానికి వెళ్తే మీకు ఆల్రెడీ చెప్పాను ఏ ఇండస్ట్రీస్ అనేది ఇక్కడ డెవలప్ అవుతున్నాయి అనేది. ఈ ఇండస్ట్రీస్లో ప్రతి ఇండస్ట్రీస్లో ఈచ్ అండ్ ఇండస్ట్రీస్ గురించి ఒక వీడియో చేస్తాను. అంటే ఏ ఇండస్ట్రీస్లో ఇప్పుడు ఫర్ సపోజ్ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ ఉంది. కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో ఏమేమి జాబ్స్ ఉంటాయంటే దాంట్లో ప్రాజెక్ట్ మేనేజర్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, జనరల్ మేనేజర్స్, కన్స్ట్రక్షన్ మేనేజర్ అండ్ ఇన్స్ట్రుమెంట్ ఇంజనీర్స్, ఇన్స్ట్రుమెంట్ ఆఫీసర్స్, సేఫ్టీ ఆఫీసర్స్, సేఫ్టీ మేనేజర్స్, క్వాలిటీ అండ్ క్వాంటిటేటివ్ టెస్ట్ కంట్రోలర్స్. ఇలాగా చాలా, అంటే ప్రతి డిపార్ట్మెంట్లో ఏమేమి జాబ్స్ ఉంటాయి, ఆ జాబ్స్కి ఎలాంటి శాలరీస్ ఉంటాయి, ఆ జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఒకవేళ ఆ జాబ్స్ చేయాలంటే ఏదైనా అడిషనల్ కోర్సెస్ ఏమైనా చేయాలా, ఇలాంటి విషయాల గురించి నేను మళ్ళీ ఒక సెపరేట్గా, అంటే ఈచ్ ఇండస్ట్రీ గురించి అండ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్లో మళ్ళీ ఆ డిపార్ట్మెంట్లో ఏమేమి జాబ్స్ ఉంటాయి, ఆ జాబ్స్కి ఏమేంటి రిక్వైర్మెంట్స్ ఉండాలి, ఆ జాబ్స్కి ఎంతెంత శాలరీస్ వస్తాయి, ఆ జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఇలాంటి విషయాల గురించి క్షుప్తంగా మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఎందుకంటే ఇన్ని ఇండస్ట్రీస్లో ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ జాబు, వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్స్, వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్, వాట్ ఆర్ దే పేయింగ్ ద శాలరీస్, హౌ కెన్ వీ అప్లై, ఇలాంటి అన్ని విషయాలను ఈ వీడియోలోనే డిస్కస్ చేశానంటే వీడియో బాగా ల్యాగ్ అయిపోతుంది. అందుకనే, ఎందుకంటే కొంతమంది టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే పర్టికులర్గా కొన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించిన వాళ్ళే ఉంటారు. వాళ్ళు ఈ మొత్తం వీడియో వాళ్ళు చూడడానికి ఇష్టపడకపోవచ్చు. అందుకనే ఎవరికైతే ఇప్పుడు ఫర్ సపోజ్ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో స్కిల్ వర్కర్స్ ఉన్నారు, అంటే ఆల్రెడీ ఆ బ్యాక్గ్రౌండ్తో వచ్చిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఆ బ్యాక్గ్రౌండ్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఉంటే ఆ వీడియో చూస్తారు. నెక్స్ట్ ఏవియేషన్ బ్యాక్గ్రౌండ్లో ఆల్రెడీ క్వాలిఫైడ్ ఉన్నవాళ్ళు, లేకపోతే ఆల్రెడీ స్కిల్ పీపుల్ లేదా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఆ వీడియో ఉపయోగపడుతుంది. వాళ్ళకి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అనేది ఉపయోగపడదు. కాబట్టి వీడియో చూడడం వాళ్ళకి అనవసరం అనిపిస్తుంది. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ కోసం నేను ఒక స్పెషల్గా ఒక్కొక్క వీడియో చేస్తాను. అప్పుడు ఎవరికి సంబంధించిన వీడియో వాళ్ళు చూసుకొని ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి నచ్చితే కనుక వాళ్ళు ఈ వీడియోని మరింత మందికి షేర్ చేయండి. ఫ్రెండ్స్, చూసారుగా నా వీడియో. నాకు తెలిసి ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇమీడియట్గా కామెంట్ బాక్స్లో ఒక కామెంట్ చేయండి. ఇమీడియట్గా మీ డౌట్ని నేను రెక్టిఫై చేస్తాను. అంతేకాకుండా నా వైపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు అబ్రాడ్ రావడం కోసం ఏదైనా అవకాశం దొరుకుతుందేమోనని, ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో అని చాలామందిని అడిగి చూసా. అప్పట్లో నాకు ఇన్ఫర్మేషన్ ఏమీ దొరకలేదు. నేను రావడానికి చాలా ఇబ్బంది పడ్డా. అట్లా నాకులా ఎవరో ఇబ్బంది పడకూడదని ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. మీరు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. నాకులా ఎదురు చూసే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.